ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారి ఘనపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ విశేషాలపై అయ్యగారు ఐబీటీవీ న్యూస్తో మాట్లాడారు. గతంలో సమీప స్టేషన్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతిన్నప్పటికీ హనుమాన్ ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. అప్పటి నుంచి ఈ ఆలయం ప్రత్యక్ష దైవంగా భక్తుల విశ్వాసాన్ని పొందిందన్నారు. జరుగుతున్నాయి. మరి ఏ విధంగా పూజలు నిర్వహిస్తున్నారు, ఏ విధంగా ఇక్కడ అయ్యగారుకు పూజలు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. గుడి గత మన పూర్వత కాలం నుంచి కూడా ఈ గుడిని అయ్యగారులు పూజలు జరుగుతున్నాయి. అయితే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి చాలా డెవలప్మెంట్గా మనకు కనబడుతుంది. గుడి గురించి కూడా మనం అయ్యగారిని ఇలా ఎక్కడ ఏ విధంగా పోయి జరుగుతున్నాయి ఇలా చూసుకున్నట్టయితే మన రాజు దగ్గరంలో హనుమ టెంపుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మన అయ్యగారితో గుడి విషయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా మాట్లాడుతుందని కూడా మనం ఎన్నో మండలంలో ఆకుల గ్రామం విలేజ్లో ఉన్నాం. చూసుకున్నట్టయితే ఇక్కడ మన గుడికి ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేది కూడా అయ్యగారికి కొంచెం విషయం తెలుసుకుందాం. అయ్యగారి ఇక్కడ మనకు ఒక ఏ కాలం నుంచి జై శ్రీరామ్. ఈ దేవాలయం చాలా పురాతన కాలం నుంచి ఉంటుంది. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ బాంబు బ్లాస్ట్ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఈ దేవాలయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటి నుంచో ఈ దేవాలయం ఆ స్వామి కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ విశేషంగా ఈరోజు స్వామివారికి అధిక మాసంలో భాగంగా, అధిక మాసం అంటే పురుషోత్తమ మాసం అని పేరు, అందుకని విశేషంగా స్వామివారి దగ్గర ప్రతి మంగళవారం భక్తులు శనివారం మంగళవారం విశేషంగా వచ్చి పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి పూజ చేసుకొని ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందారు. ఇక్కడ స్వామి భక్తాంజనేయ స్వామిగా వెలుస్తున్నారు. జై శ్రీ. చెప్పిన ఇక్కడ ఉన్న విశేషాలు, ఇక్కడ ఉన్న మన ఎప్పటి ఏ కాలం నుంచి గుడి ప్రారంభమైంది, ఎలా నడుస్తుంది అనేది కూడా వివరంగా చెప్పారు. చూసుకున్నది ఇక్కడ భక్తులు ఇంత ముందర తక్కువ ఉండేది, ఇప్పుడు చాలా పెరిగే అవకాశం ఉంది. అంటే ఏ విధంగా దీన్ని అనుకోవాలి, ఆ భక్తి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరడం, తర్వాత స్వామి అనుగ్రహం ద్వారా వాళ్ళకి అన్ని మంచి జరగడం వల్ల భక్తులు ఎక్కువగా వస్తున్నారు. వారానికి ప్రతి వారం మంగళవారం శనివారం వస్తున్నారు. గుడి భక్తులు అయితే చెప్పిన విధంగా భక్తుల కోరిక తీయడం వల్ల గుడి రావడానికి జనాభా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉన్నది. అలాగే గుడి డెవలప్మెంట్ అందరూ కూడా కోరుతున్నాం. ఐబీటీవీ